అందరికీ ప్రైజ్ లార్డ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టెస్టిఫై టాక్స్ విత్ స్టీవెన్. మన టెస్టిఫై టాక్స్లో సెకండ్ ఎపిసోడ్కి మన పాస్టర్ గారు వచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, పాస్టర్ ఈనోక్ లాజరస్ గారు. మన పాస్టర్ గారితో మనం మాట్లాడదాం. సో అతని సేవ ఎక్కడి నుంచి ఎలా ఎదిగాడు, స్టడీ ఏంటి, సో సేవ ఎక్కడ జరుగుతుంది, పిల్లలు ఏంటి, సో అంతా మనం కనుక్కుందాం. సో పాస్టర్ గారితో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు. ప్రైజ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో మీ క్రిస్మస్ షెడ్యూల్లో, బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. వెల్కమ్. సో మన ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పగలుగుతారా అండి? మా పేరెంట్స్ యాక్చువల్గా మా ఫాదర్ వచ్చేసి కాంట్రాక్టర్, తను సివిల్ కాంట్రాక్టర్. మా మదర్ వచ్చేసి తను అంటే మిషనరీస్ దగ్గర తను బైబిల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. సో నేను మరి ఆత్మీయతలోకి రావడం, సో మా పేరెంట్స్ వల్లనే ఇన్ఫ్లుయెన్స్ అనేది నాకు వచ్చిందండి. ఓకే, దే ఆర్ బోర్న్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. మా మదర్ వచ్చేసి యాదగిరి గుట్ట దగ్గర, సో అక్కడ ఒక విలేజ్. సో ఆ విలేజ్లో ఏంటంటే ఒక విలేజ్ మొత్తం కూడా రక్షించబడింది మిషనరీస్ ద్వారా. కానీ దాంట్లో చాలామంది వెనుకకు వెళ్ళిపోయారు. ఓన్లీ మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే వాళ్ళు క్రిస్టియన్లో కంటిన్యూ అయ్యారు అనమాట. అంటే మీరు మీరు మీ బోర్న్ ఎక్కడ జరిగిందన్న? మీ పుట్టడం? నేను పుట్టింది హైదరాబాద్ మల్కాజ్గిరిలో. వెరీ గుడ్. సో మీరు ఎలా రక్షణలోకి వచ్చారన్న? అసలు రక్షణలోకి అనేది యాక్చువల్గా నా పుట్టుక అంటే మా మదర్ తను ఒక మొక్కుబడి చేసుకుందంట. ఓకే. నాకు ఈసారి అంటే ఫస్ట్ నాకు ఒక అక్క, సో నాకు ఈసారి కుమారుడు పుట్టాలని తన మెదక్ చర్చ్లో ఒక మొక్కుబడి చేసుకుంది. సో ఆ విధంగా నేను పుట్టడం జరిగింది. తర్వాత తను ఏంటంటే పలానా ఈ సండే రోజు పుట్టాలని ఆ ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మా తల్లి మొక్కుబడి వల్ల సో నేను పుట్టడం జరిగింది. సో మీ స్టడీ ఎంతవరకు చదువుకున్నారన్న మీరు? స్టడీ నేను బ్యాచిలర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చేశాను. ఆర్కిటెక్ట్. ఓకే. అంటే మన బిల్డింగ్ డిజైనింగ్ అది ఉంటుంది కదా. ఓకే. సో డాడీ కాంట్రాక్టర్ కాబట్టి మీకు అదే కోర్స్ మీద ఇంట్రెస్ట్ బాగా వచ్చినట్టుంది. కాంట్రాక్టర్ కాబట్టి ఆయనకు ఉండేది అనమాట మా బాబుని ఆర్కిటెక్ట్ చేయించాలని. ఓకే. సో ఆ విధంగా ఆర్కిటెక్చర్ అనేది కంప్లీట్ అయ్యింది, ఆర్కిటెక్ట్ అయ్యాను. సో మీ పర్సనల్గా మీ దేవుని ఎప్పుడు ఎలా తెలుసుకోగలరు? పర్సనల్ అంటే నేను పుట్టింది క్రిస్టియన్ ఫ్యామిలీలోనే. సో ఆల్మోస్ట్ మాది నా 4th జనరేషన్. ఓకే. 4 జనరేషన్స్ నుండి మేము క్రిస్టియన్సే. ఓకే. సో మా మదర్ బాగా ప్రేయర్ఫుల్గా ఉండేది. ఓకే. సో నేను చూసేవాడిని మా మదర్ ప్రేయర్ఫుల్గా ఉండడం, లేదా మేము రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళడం, ఇలాంటివి జరిగేవి. కానీ దేవుని విషయం అంతగా నాకు అంటే మనస్ఫూర్తిగా నేను అంగీకరించలేని పరిస్థితి. కానీ ఎందుకో నాకు 14 years ఉన్నప్పుడు సడన్గా దేవుని ప్రేమ అనుభవం అనేది నాకు తెలిసిందనమాట. ఓకే. సో మనకు అంటే అప్పుడప్పుడే మనకు తెలివి స్టార్ట్ అవుతుంటుంది. సో ఆ టైంలో అంటే స్నేహితులు చూశాను. నేను ఒక స్నేహితుని ప్రేమిస్తున్నాను కానీ అతను నన్ను ప్రేమిస్తలేదు, వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాడు అంటే. సో దాన్ని చూసరికి నాకు అర్థమైందంటే ఈ లోకంలో యేసు ప్రభు ఆయన ప్రేమ గొప్పదనేది నాకు అర్థమైంది ఆ టైంలో. సో అప్పటి నుంచి నేను అదొకటి ప్లస్ ఇంకొకటి, ఒక సేవకుడు ఉండేవాడు మా దగ్గర. ఆయన అందరినీ అంటే ఫ్యామిలీ ప్రేయర్స్ కానీ లేదా మాకు బైబిల్ మెడిటేట్ చేయడం, విజన్స్ చూడడం ఇలాంటివి నేర్పించేవాడు. సో దానివల్ల ఇంకెక్కువ నేను నా 14 years నుండి, నా ఎట్ ది ఏజ్ ఆఫ్ 14 years నుండి నేను ఆత్మీయతలోనే కొనసాగుతున్నాను అనమాట. ఓకే. మీరు బాప్తిజం ఏ ఇయర్లో తీసుకున్నారన్న? ఏమైనా ఐడియా ఉందా? బాప్తిజం వచ్చేసి నేను 2012లో తీసుకున్నాను. ఓకే. ఎక్కడ? 2012లో JCNM మన శ్యామ్ కిషోర్ గారి దగ్గర నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. సో బాప్తిజం తీసుకోవాలంటే మనకు ఒకలాంటి దేవుని కోసం కంప్లీట్గా తెలుసుకొని అవును తీసుకోవాలని మన పెద్దలు చెప్పడం జరుగుతుంది కదా. అవును. సో బాప్తిజం తీసుకునే ముందు బాప్తిజం తీసుకుంటే బాగుంటుంది, ఇక్కడ నుంచి అయినా రక్షణలో ఉండాలి, దేవుని యొక్క రక్తంలో కడగబడాలి అని చెప్పి ఆలోచనతో తీసుకున్నారు కదన్నా. అలాగే తీసుకున్నారు? అలాగే తీసుకున్నాను. యాక్చువల్గా ఏమైందంటే నేను చెప్పాను కదా 14 years నుండి నేను ప్రేయర్లో ఇక రెగ్యులర్ ప్రేయర్ కానీ సో వాక్యం ధ్యానించడం కానీ ఇలాంటిది నాకు కొనసాగింది. ఎప్పుడైతే నేను ఈ ఆర్కిటెక్చర్ అనే కాలేజ్లో జాయిన్ అయ్యానో సో అప్పుడు ఇంకా భక్తి అనేది తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే చదువు ప్రెషర్ స్ట్రెస్ వల్ల భక్తులు ఆల్మోస్ట్ నేను 5 years అంటే 5 years కోర్స్ అనమాట అది. ఆ 5 years ఆత్మీయతలో లేను నేను. ఓకే.
ఓన్లీ ఆ చదువు సంబంధమైన స్ట్రెస్లో, ప్రెషర్లో ఆ విధంగా ఉండిపోయాను. ఓకే. సో మరలా ఎప్పుడైతే నేను అంటే రిస్టోర్ అవ్వాలని నా మనసు చెప్తుంది, ఓకే. మరలా నేను దేవునిలోకి రావాలి, మరలా మంచి రక్షణ సంబంధమైన జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని నేను జీవించాలని నాకు మనసు తెలుపబడుతుంది, కానీ నాకు ఏ విధంగా రావాలో నాకు తెలియని పరిస్థితి. సో ఆ టైంలో నాకు ఈ కాలేజ్లో కోర్స్ అయిపోయింది, జాబ్ వెతుక్కుంటున్నాను, నిరాశలో ఉన్నాను, ఒక సంతృప్తి అనేది లేదు. ఆ సమయంలో నేను మా ఇంట్లో హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాను. ఓకే. సో టీవీలో ఒక సేవకుడు అనమాట. ఆ సేవకుడు ఎవరంటే మన పాస్టర్ సతీష్ కుమార్ గారు, కల్వర్ టెంపుల్. సో ఆ సేవకుడి వాక్యం విన్నప్పుడు నా హృదయంలో మరలా తిరిగి నేను ఆత్మీయతలోకి వెళ్ళగలను, మరలా నేను ప్రార్థన జీవితాన్ని ఆరంభించగలనని, సో ఆ వాక్యం విని నేను తెలుసుకొని ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత మరలా ప్రార్థన జీవితం అనేది ఆరంభమైంది. ఓకే. ఆ ప్రార్థన జీవితం ఆరంభమైంది. తర్వాత మరలా నాకు శ్యామ్ కిషోర్ గారి సంఘం పరిచయం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకెక్కువ ఆత్మీయతలోకి, ఓకే, అంటే నాకు ఈ సేవలోకి రావాలని సడన్గా వచ్చిన ఆలోచన కాదు. ఓకే. సో నేను ఎప్పుడైతే దేవుని ప్రేమను తెలుసుకున్నానో అప్పుడే నిర్ణయించుకున్నాను, నేను ఖచ్చితంగా దేవుని సేవలో మరి ఉండాలి, కొనసాగాలి, వాడబడాలి అనేది నాకు అప్పుడే నిర్ణయించుకున్నాను నేను. కానీ నేను ఈ కాలేజ్ టైంలో దాన్ని మిస్ అవ్వడం జరిగింది. మరలా ఈ సేవకుల వల్ల వాళ్ళ వాక్యంలో నేను కొనసాగుతున్నప్పుడు మరలా తిరిగి నేను ఆ ప్రార్థన జీవితంలో రిస్టోర్ అయ్యి సేవకు నవ్వాలి అన్నది ఇక దృఢ నిశ్చయత వచ్చేసింది నాకు. సో అన్న, అయితే మన సేవలో మీరు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్న తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత, అవును, సేవ అనేసరికి ఒక భారమైన పని. ఎర్లీ మార్నింగ్ మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఒక భక్తిగానే ఉండాలి, అవును, ఒక క్రమశిక్షణగా ఉండాలి, అవును. సో ఆ ఏజ్లో కూడా మనం దేవుణ్ణి సేవించుకుంటూ దేవుని మార్గం నడవాలంటే చాలా టఫ్ జాబ్. అవును. సో మీరు ఎలా అప్పుడు దేవునిలో నడిచేవాళ్ళు? అంటే ఆటోమేటిక్గా ఆ భారం అనేది వచ్చేసింది అనమాట. ఓకే. సో నేను బ్రతికితే దేవుడి కొరకే బ్రతకాలి. ఎస్, వెరీ గుడ్. అంటే ఫస్ట్ ఏమైందంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ వెళ్ళిపోయింది, కెరీర్ మీద ఫోకస్ వెళ్ళిపోయింది. సో ఇక ఆర్కిటెక్చర్ కంప్లీట్ అయిపోగానే ఇక నేను దుబాయ్కి వెళ్ళిపోవాలి, ఇట్లా ఆర్కిటెక్చర్ కాబట్టి అక్కడ బాగుంటుందని, సో అట్లా ప్లాన్ చేసుకున్నాను. సడన్గా ఎప్పుడైతే మరలా నేను ఆత్మీయతలోకి రావాలన్నప్పుడు అది టర్న్ అయిపోయి ఎక్కువ ప్రార్థనలు ఉండడం ప్రారంభమైంది. ఓకే. ఫస్ట్ మొదటిగా ఒక చిన్న సహవాసంలో ఉన్నాను అక్కడ. ఓకే. సో అక్కడ ఆత్మీయంగా ఎదగడం జరిగింది. ఇంకా మన జేసన్ వెళ్తూ, శ్యామ్ కిషోర్ గారి ఆ సర్వీసెస్ వెళ్తుంటే ఇంకా వాక్యం లేదు, ఇంకా ఆశ ఎక్కువ పెరిగిపోయింది. ఒక సంవత్సరం వెయిట్ చేశాను నేను, అంటే దేవుని పిలుపుందేమో సేవలోకి రావాలని ఒక సంవత్సరం ఎదురు చూశాను, ఏం జాబ్ చేయకుండా దేవుడు నన్ను పిలుచుకుంటాడని. కానీ నాకు ఏ పిలుపు రాలేదు. రాకపోయేసరికి ఇంకా నాకు పిలుపు లేదేమో, పిలిచినప్పుడు వద్దామని ఒక 1 year జాబ్కి వెళ్ళిపోయాను నేను, ఇంటీరియర్ డిజైనర్ దగ్గర వర్క్ చేస్తున్నాను. కానీ నా హృదయం అంతా కూడా సేవ మీదనే ఉంది. జాబ్కి వెళ్తున్నాను, బట్ ఎవ్రీడే ఆ సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు, తృప్తి లేదు, ఆ ఫీల్ లేదు. నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు, నేను సేవలో ఉండాలా, నేను పరిచర్యలో ఉండాలా, నేను దేవుని సేవించాలా అన్న మనసే నాకు ఉండేదన్నమాట. ఓకే, వెరీ గుడ్ అన్న. సో మనకి ఎంత ఎలాంటి మంచి పనులు చేసినా కూడా, ఎలాంటి సెక్యులర్ జాబ్ చేస్తే దేవుడు ఒకసారి మనం పిలుచుకుంటే ఆటోమేటిక్గా ఎక్కడ ఉన్నా మనం చేస్తున్న పనిలో మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఎప్పుడైతే దేవుని పనిలో ఉంటామో ఆటోమేటిక్గా మన సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. చాలా 1 yearలోనే దేవుడు ఎన్నుకొని మళ్ళీ మీరు సేవలకు రావడం చాలా సంతోషం. సో సేవలు వచ్చిన తర్వాత మీరు పాస్టర్గానే ఎందుకని తీసుకున్నారు? అంటే దేర్ ఈజ్ మెనీ వేస్ నో ఎవాంజలిస్ట్ టు సర్వే పీపుల్, హెల్ప్ టు పీపుల్. సో మీరు దేవుని పాస్టర్గానే ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఒక సంఘం పెట్టాలి, సంఘం. ఓకే. ఓకే. అంటే అది నాకు దేవుడు బయలుపరిచాడు అనమాట, ఒక సంఘాన్ని ఆరంభించమని. ఓకే. యాక్చువల్గా నా సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే, సువార్త కూడా వెళ్ళాను నేను, సువార్త సభలు కూడా కొన్ని చేయడం జరిగింది. కానీ ఇంకా ఎవరు నాకు అంటే ఇన్విటేషన్స్ రావట్లేదు, ఆహ్వానాలు రావట్లేదు, అవకాశాలు రావట్లేదని నిరాశ చెంది ఇంకా నేను ఆల్మోస్ట్ జాబ్కి వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను. ఒక నైట్ అంతా ఇంకా ప్రాణం మనది ఎట్లా ప్రాణం వెళ్ళిపోతుంటే ఎంత వేదన ఉంటుంది, అంత వేదన ఒక పోరాటం అయిందనమాట. అరే ఇన్ని ప్రార్థనలు చేశాను, దేవుడు ఇన్ని మాట్లాడాడు, కానీ నాకు ఈ పిలుపులో నేను కొనసాగలేకపోతున్నాను, మరలా ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తుందని రాత్రంతా ఒక పోరాటం అనేది జరిగింది. సో దాని తర్వాత ఉదయం లేచేసరికి దేవుడు అన్నాడు, నువ్వు ఉద్యోగానికి అది వెళ్ళాల్సింది, నువ్వు పరిచర్య ఒక సంఘాన్ని ఆరంభించమని దేవుడు చెప్పాడు.
ఆ సంఘం ఆరంభించు అన్నప్పుడు ఒక్క కుటుంబం కూడా నాకు లేదు. అంటే ఒక చిన్న ఫ్యామిలీలో మేము సహవాసం నడిపించేవాడిని, కానీ నేను సంఘం ఆరంభించాలి, సంఘం ఆరంభిస్తాను, నాకు కొన్ని కుటుంబాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను సంఘం పెట్టాలనేది నాకు అలాంటి సోర్స్ ఏం లేదు. ఓకే. జస్ట్ నాకు దేవుడు చెప్పేసరికి నేను వెళ్ళేసి దేవుడు చెప్పిన మాటను బట్టి, దేవుని మాటకు లోబడి ఉద్యోగానికి వెళ్ళకుండా వెళ్ళేసి ఒక హాల్ బుక్ చేశాను నేను. ఓకే. ఒక హాల్ బుక్ చేశాను. దాని తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు. ఇక కొన్ని హ్యాండ్ బిల్స్ ఒక బ్రదర్ సపోర్ట్ చేస్తే ఒక హ్యాండ్ బిల్స్ ప్రింట్ చేసి కొన్ని సంఘాలకి పనిచేసి ఇంకా మీటింగ్ అనేది హాల్ అనేది బుక్ అయిపోయింది. కానీ హాల్కి మిగతా డబ్బులు కట్టడానికి కూడా దగ్గర డబ్బులు లేవు. సో ఆ టైంలో నేను ప్రేయర్లోనే ఉన్నాను. దేవుని అడిగాను, ప్రభా ఇదైతే నీ సేవ, ఇది నీ పరిచర్య, నేను ఎన్నో ఆత్మలు రక్షించాలని నువ్వే నాకు చెప్పావు కాబట్టి నువ్వే నాకు ధనం సమకూర్చాలి, నువ్వే నాకు జనాన్ని సమకూర్చాలి. మొత్తం జీరో అనమాట, మనీ జీరో, పీపుల్ ఎవరు లేరు, ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు. దేవుడు చెప్పాడు కాబట్టే నేను అది తీసుకొని దేవుడు అద్భుతకరంగా ధనాన్ని సమకూర్చాడు. ఆ మీటింగ్ కొద్దిగా ప్రమోట్ చేసేసాము. సో ఫస్ట్ టైం అక్కడ సంఘానికి 80 పీపుల్ వచ్చారనమాట. 80 మంది వచ్చారు ఫస్ట్ అటెండెన్స్. ఓ వెరీ గుడ్. 80 మంది రావడం అంటే అది మంచి మెంబరే చాలా. సో మీ యొక్క జీవితంలో ఏదైతే దేవుని యొక్క సేవలో ఉన్నారో మీ ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? మీ ఫ్రెండ్స్ కానీ వెనుక నుంచి బ్యాక్ బిచ్చింగ్ చేయడం కానీ, ఏదైనా సూటిబట్టి మాటలు, ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ యూ బిలీవింగ్ జీసస్ అండ్ యాజ్ ఎ పాస్టర్ తర్వాత? అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఈ అనాయింటింగ్ లేదా ఆత్మవరాలు, అసలు మా బ్యాక్గ్రౌండ్ అనేది ఈ అంటే ఆత్మవరాలకు సంబంధించిన డాక్టరీన్లో కాదు నేను ఉన్నది. ఓకే. కంప్లీట్లీ బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్. మాకు ఆత్మవరాల గురించి కానీ అవగాహన లేదు. సో నాకు సంబంధించిన ఫ్యామిలీస్ లేదా మా రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఆ డాక్టరీన్తోనే ఉంటారు. ఓకే. సో సడన్గా నేను దీనికి కొత్తగా ఈ ఆత్మవరాల్లో కొనసాగుతున్నప్పుడు వాళ్ళు కొద్దిగా అబ్జెక్ట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు వాక్యం చెప్పు, ఆత్మవరాలు కాదు అనేది వాళ్ళు చెప్పినందుకు కొన్ని ఇయర్స్ నేను కన్ఫ్యూజ్ కూడా అయ్యాను అనమాట. ఓకే. సో అది నాకు చాలా బాధాకరంగా అనిపించింది. దేవుడేమో నాకు పిలుపునిచ్చాడు. ఓకే. ఆ మాటల్ని బట్టి నేను కొద్దిగా నిరాశలోకి వెళ్ళడం కూడా జరిగింది. ఓకే. సో మీరు చాలా బాగా అవుతుంది, సంతోషం అన్న. సో అలాగే కొంచెం బైబిల్లో కొంచెం మనము ఆదికాండంలో మనకు ఏదైతే ఆదము అవ్వ కోసం ఒక టాపిక్ కోసం మనము ఆ దేవుని యొక్క టాపిక్ కోసం మనం మాట్లాడదాం. ఆదాము అవ్వను చేసి ఏదోని తోటలో, ఈ తోట అంతా మీదే, మీ యొక్క ఆధీనంలో ఉంటుంది, మీరు ఏ పండుగ తినొచ్చు, అవును, మీ ఈ పేర్లకు ఇవన్నిటి మీరే పేర్లు పెట్టాలని చెప్పి, అవును, సో ఆదాము అవ్వకు ఆజ్ఞ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే కొన్ని రోజుల తర్వాత దేవుడు తినవద్దన్న పండి తిన్న తర్వాత అవును వాళ్ళు దిగంబరులని తెలుసుకుని ఒక చెట్టు చాటు దాచుకుంటారు. అవును. సో దాని తర్వాత దేవుడైన యెహోవా గారు వచ్చి ఆదామా అవ్వ ఎక్కడ ఉన్నారని మేము అడిగినప్పుడు, ప్రభువా మేము దిగంబరులమై ఎరిగాము, అవును, చెట్టు చాటును దాచుకున్నాము అని చెప్పి అన్న తర్వాత దేవుడైన యెహోవా కోపం వచ్చి వాళ్ళని చెప్పిస్తాడు కదన్న. అది అక్కడ అర్థం కాని కొన్ని వాక్యాలు అక్కడ తెలియని విషయం ఏంటంటే, నాలాంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి, అవును, దేవుడు ఆదాము అవ్వని శపించాడా లేదా ఆ నేలను శపించాడా? నువ్వు ప్రసవ వేదంతో కందు అన్నప్పుడు, అవును, సో వాళ్ళని శపించినట్ట లేదా ఆ నేలను శపించినట్ట? అక్కడ అంటే వాక్యం అయితే మనకు నేలను చెప్పించినట్టుగానే ఉంది. ఓకే. అంటే మనుషులను చెప్పించినట్టుగా లేదు, నేలను చెప్పించిండు. మరలా స్త్రీ అంటే సంతాన విషయంలో వేదన కలుగుతుంది అనేది చెప్పిండు అనమాట. అంటే వాళ్ళ లైఫ్ ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం అనేది చాలా సులువుగా ఉందన్నమాట. ఓకే. అంటే వాళ్ళకి శ్రమ అనేది లేదు, కష్టం అనేది లేదు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని ఆజ్ఞ అతిక్రమించారో, అంటే ఇప్పుడు భూమి అంటే దేవుడు ఆజ్ఞాపించండి ఏమని, భూమిని చెట్లను మొలిపించమని. కానీ నేలని చెప్పించేసరికి ఏమైపోయింది, అది మొలిపించదు. వీళ్ళు దాన్ని దున్నాలి, చెమట కార్చాలి, ప్రయాసపడాలి. ఆ డిఫరెన్స్ అయిపోయింది అనమాట. ఓకే. ముందేమో వీళ్ళ కోసం భూమి మొలిపించేది దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి. ఓకే. సో వీరు ఎప్పుడైతే ఆ ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు భూమి వీళ్ళు కష్టపడితే, ప్రయాసపడితే అప్పుడు అది మొలిపిస్తుంది అనమాట. సో డిఫరెన్స్ అట్లా వాళ్ళు అంటే మంచి సున్నితమైన జీవితాన్ని,
నుండి శ్రమలోకి వెళ్ళిపోయారు. ఓకే. సో అట్లాగే మనం మోజెస్ కోసం చూసుకుందామన్నా, మోజెస్ నరహత్య చేశాడు ఒక ఐగుప్తిన్ పర్సన్ని, అవును ఒక మనిషిని కోపం వచ్చి చంపేసి మట్టిలో పాతి పెడతాడు. అవునవును. సో అయినా కూడా మోజెస్ని దేవుడు ఎన్నుకొని తను ఉన్న రాజ్యాంగాన్ని ప్రజల్ని తీసుకెళ్లి ఎర్ర సముద్రం దాటించడం కానీ, మన్నా కురిపించడం కానీ, సో అంత జనాంగాన్ని కూడా చేసింది కదా. సో మోజెస్ చేసిన తప్పే కదన్నా, అయినా కూడా దేవుని అతన్ని ఎలా ఎన్నుకొని ఆ జనాంగాన్ని నడిపించాడు అంటారు? నరహత్య చేయడం తప్పే, కాకపోతే ఆయన పర్పస్ వేరు అనమాట, ప్రణాళిక వేరు. ఇప్పుడు కొందరు దోచుకోవడానికి నరహత్య చేస్తారు, భూమిని తీసేసుకోవడానికి నరహత్య చేస్తారు, ఆస్తులు తీసుకుని నరహత్య చేస్తారు. ఈయన తన ప్రజల్ని విడిపించడానికి చేశాడు అనమాట. ఓకే. అంటే ఆయన చేసిన పద్ధతి తప్పవచ్చు, ఆయన ప్రణాళిక మాత్రం కరెక్ట్ అనమాట. అంటే ప్రజల్ని విడిపించాలి, నా ప్రజల్ని వీరు ఇబ్బంది పరుస్తున్నారని ఆ కోపంతో ఆవేశంతో చంపేయడం జరిగింది. అంటే దానిలో ప్రజల్ని విడిపించాలని ఆశ ఉంది. బైబిల్ ఏం సెలవిస్తుంది అంటే మోషే గారి గురించి, ఆయన ఐగుప్తులు ఆయనకి రాజభోగాలు ఉన్నాయి, ఆయన యువరాజు అక్కడ, నెక్స్ట్ రాజ్యాన్ని కూడా వెళ్ళొచ్చు, ఆయనకు అన్ని రాజభోగాలు ఉన్నా కూడా వాటిని లెక్క చేయలేదంట. దేని కొరకు అంటే దేవుడిచ్చిన ప్రణాళిక కొరకు, తన ప్రజల్ని విడిపించాలి, నేను దేవుడి కొరకు బ్రతకాలి, నా ప్రజల్ని విడిపించాలన్న ఆశతో ఆయనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని లగ్జరీస్ ఉన్నాయి, అన్నీ వద్దనుకున్నాడు ఆయన. అందుకనే దేవుడు 40 సంవత్సరాలు ఆలస్యమైనా సరే ఆయనే నాయకుడిగా ఎన్నిక చేసుకొని ఆ దేశాన్ని విడిపించే విధంగా అతను నిలబెట్టాడు. అంటే మొదట ఆయన ఆ నరహత్య చేయడం అనేది ఆయన శక్తిని ఆయన ఉపయోగించాడు కాబట్టి అక్కడ ఫెయిల్ అయిపోయాడు ఆయన. ఓకే. సో ఈ తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు పూర్తిగా అంటే ఆయన నరహత్య చేసినప్పుడు ఏంటంటే ఆయన యుద్ధ ప్రవీణుడు అప్పుడు. ఓకే. ఆయన ఎవరినైనా చంపేగా అంత స్కిల్స్ ఉన్నాయి, ప్రిన్స్ కాబట్టి, ఒక రాజకుమారుడు కాబట్టి అన్ని స్కిల్స్ ఉన్నాయి ఆయనకి. ఓకే. సో 40 yearsలో అన్నీ వెళ్ళిపోయినాయి ఆయనకి, జీరో అయిపోయి నత్తివాడిగా ఉన్న పరిస్థితి. అందుకే దేవుడు అతన్ని ఎల్లుమంటే కూడా ఆయన అంటున్నాడు, నేను నత్తివాడిని, నేను బలహీనుని అంటున్నాడు. సో దేవుడికి కావాల్సింది ఎవరంటే సంపూర్ణంగా అనేది ఆధారపడేవారు కావాలి, ఆయన ఎట్లా నడిపేసి అట్లా నడిచేవాళ్ళు కావాలి. సో మోషేకి ముందు ఆ పరిస్థితి లేదు, ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే 80 సంవత్సరాలకు వచ్చాడో అలాంటి పరిస్థితి వచ్చింది, ఆ టైం వచ్చింది కాబట్టి దేవుడు అతను ఎన్నిక చేసుకొని ఆ దేశాన్ని ఐగుప్తు నుంచి విడిపించగలిగాడు. ఓకే అన్న. అలాగే నా చిన్నప్పటి నుంచి వింటున్నాను సెకండ్ కమింగ్ అని చాలా మంది మాట్లాడుతుంటారు, సినిమాలు కూడా చాలా వచ్చాయి. అవునవును. సో ఏదైనా యుద్ధాలు జరిగినా, ఇస్రాయల్ సైడ్ కానీ అటు సైడ్ యుద్ధాలు జరిగినా దేవుడు వచ్చే రాకడ ముందుంది కాబట్టి ఇలా జరుగుతున్నాయి అని చెప్పి అంటారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే దేవుడు ఏంటంటే సూచనలు ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. యేసుప్రభు ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. కానీ అప్పుడు ఏమనంటే దేవుడు శిష్యులతో, ఇవన్నీ కూడా మీకు సూచనలే, వెంటనే రాకడ రాదు. రాకడ రావాలి అనేది అనుకుంటే అంటే సువార్త అనేది అన్ని దేశాలకు అందాలన్నమాట. ప్రతి ఒక్కరు యేసుప్రభుని అంగీకరించే విధంగా ఉన్నప్పుడు రాకడ అనేది నీకు వచ్చే విధంగా దేవుడు చెప్పాడు అనమాట. ఇవి సూచనలు మాత్రమే. అలాగే మన శోధన కోసం చూద్దామన్నా. శోధనలో చూస్తే సో ప్రతి క్రైస్తవుడైనా, పాస్టర్ అయినా, చిన్న పిల్లలైనా, పెద్దలైనా ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ శోధనలో కంపల్సరీ పడతాం. సో శోధనలో పడకుండా యాజ్ ఎ క్రిస్టియన్గా ఎలా జీవించాలి? శోధనలో పడకుండా ఉండాలంటే యాక్చువల్గా దేవుడు చెప్పింది ఏంటంటే మనుషుల హృదయం అనేది బాల్యం నుండి చెడ్డది. చెడు నేర్పించాల్సిన అవసరం లేదు. ఓకే. చిన్న పిల్లల నుంచి అబద్ధం ఆడతారు, దొంగతనాలు చేసేస్తుంటారు, కోపము చూపిస్తుంటారు, కక్ష పెట్టుకుంటారు, పగ పెట్టుకుంటారు. ఎందుకంటే బాల్యది నుండే వాళ్ళ హృదయం చెడ్డదని వాక్యం చెప్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఉండొద్దు అంటే మనము దేవుని వాక్యం ఎలా చెప్తుందో అలా నడుచుకునే విధంగా ఉండాలి. ముఖ్యంగా మనకు ఆ ప్రార్థించే సమయం ఉండాలి. ఇప్పుడు ఎవరితో మనం సహవాసం చేస్తే ఆ విధంగా మనం మారుతాం. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే, దేవుని వాక్యంతో సహవాసం చేస్తే మనము దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఓకే. సో నడిపించబడ్డానికి మనం ముఖ్యంగా ఇచ్చింది వాక్యం. ఇప్పుడు దొంగతనం చేయొద్దని ఎవరో చెప్పడం కదా, మనకు దేవుడు చెప్తున్నాడు. దాన్ని బట్టి నేను చేయకుండా ఆగిపోతాను. ఓకే. నేను దేవునికి సమయం ఇచ్చినప్పుడు దేవుడు నేర్పిస్తాడు. దొంగతనం చేస్తే నీకు తర్వాత ఏం నష్టాలు వస్తాయి, ఏం కష్టాలు వస్తాయి, ఏం శ్రమలు వస్తాయి, అబద్ధం ఆడితే ఏం శ్రమ వస్తుంది, లేదా ఇంకా రకరకాల పొరపాట్లు చేస్తే ఏం శ్రమ వస్తుంది అనేది నువ్వు దేవుని వాక్యం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, ఆ సహవాసంలో ఉన్నప్పుడు దేవునికి బయలుపరుస్తాడు. కాబట్టి నువ్వు శోధనలో పడకుండా ముందుకు కొనసాగుతావు. ఓకే. అలాగే మన
లేడీస్ వరల్డ్ కప్ గెలిచిందన్న. అవునవునవును. సో పాపం తను యాక్చువల్లీ 15% తనకు వచ్చింది యాక్చువల్లీ. సో ఆడవలసింది 11 మెంబర్స్ ఆడాలి యాక్చువల్లీ క్రికెట్. ఓకే ఓకే. తను బైరన్నగా తీసుకెళ్లారు యాక్చువల్ 15 మెంబర్స్లో. ఓకే. జెమిమియా అని చెప్పి ఒక క్రిస్టియన్ సోదరి. అవును. సో తనను ఎప్పుడైతే ఆ 120 రన్స్ కొట్టడం తర్వాత గెలవడం, వరల్డ్ కప్ గెలవడం కూడా తర్వాత కూడా తను చాలా మంది ఆ మెసేజ్ కింద తను ఏదైతే చెప్పిందో ఆ వీడియోల కింద ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విపరీతంగా ఉన్న ట్రోలింగ్ ఇస్తున్నారు అన్న. అవును. సో యాజ్ ఏ పాస్టర్గా మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే ట్రోలింగ్ అనేది ఇప్పుడు మనము వాటిని చూస్తున్నాం అంతే కానీ ఆమె చూడదు. ఓకే. అంతే కదా. ఇప్పుడు ఆమె పొందుకున్న విజయము మామూలు విజయం కాదు అది. ఎందుకంటే మొత్తం టీంకి ఆమె వల్ల సెమీఫైనల్ని వాళ్ళు విన్ అవ్వగలిగారు. సో అది మనుషుల సామర్థ్యంతో అవ్వదు. సో ఆమె అది చెప్పింది, ఇది దేవుని సామర్థ్యంతో నేను చేయగలిగాను, నాకు శక్తి కూడా సరిపోలేదు, దేవుడు నాకు వాక్యం గుర్తొచ్చింది, నువ్వు యెహోవా మీద ఆనుకుంటే దేవుడే నీ కార్యం చేస్తాడు, నేను నడిపిస్తాడని ఆ రన్స్ నేను కొట్టగలిగాను అవుట్ అవ్వకుండా అని ఆమె చెప్పడం జరిగింది. సో మనుషులు అనేది అంటే వాళ్ళు అక్కడ వెళ్ళి ఆడలేదు, లేదా వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళకి ఆ శ్రమ తెలియదు, వాళ్ళకి ఆ కష్టం తెలియదు. కష్టం తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఓకే. సో కష్టం తెలిసిన వాళ్ళు అవి మాట్లాడలేరు ఆ విధంగా. సో ఆమె ఆ ట్రోలింగ్ అనేది ఆమెకి ఏమి ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఆమె ఆ కష్టంలో దేవుని శక్తిని చూసింది, జయించేసింది. మాట్లాడిన వాళ్ళు ఆ ఒక్కదానికే మాట్లాడతారు. ఆమె విజయం పొందుకుంది కాబట్టి ఆమె జీవితకాలం అంతా విజయంలోనే ఉంటుంది. అలాగేనా మనము లాస్ట్ జూబ్లీస్ ఎలక్షన్ కోసం మాట్లాడుతుంటే, అవును, సో మన క్రిస్టియన్స్ కానీ, క్రిస్టియన్ సోదరులు, పాస్టర్స్ కానీ, ఇవాంజలిస్టులు కానీ, సో లాస్ట్ టైం జూబ్లీ హిల్స్లో మన అభినయ్ దర్శన్ గారు ట్రై చేశారు టికెట్ కోసం. క్రిస్టియన్స్ మన ఎవరైతే పాస్టర్స్ ఉంటారో, బిలీవర్స్ కానీ, సంఘ నాయకులు కానీ, ఇవాంజలిస్టులు కానీ, సో రాజకీయాలలో తిరగవచ్చా, ట్రై చేయవచ్చా ఎమ్మెల్యే దానికి, అలాగే చేసుకోవచ్చా అన్న మనం పాస్టర్స్ అయినా అనవారు ఎవరైనా? అంటే జనరల్గా మనకు బైబిల్ ప్రకారం అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు యూదా ఇస్కరియోతు వచ్చి అడిగాడు యేసు ప్రభుని. ఆయన ఏమనుకున్నాడంటే ఆ రాజ్యం అంతా కూడా అప్పుడు బంధించబడి బానిసత్వంలో ఉన్నారు ఇజ్రాయేలీలు. యూదా ఇస్కరియోతు ఏమనుకున్నాడంటే యేసు ప్రభు వచ్చాడు కదా, ఈయన రాజు అవుతాడేమో, ఇంతమంది ఫాలోయింగ్ ఉంది, 5,000 మంది వస్తున్నారు, గొప్ప పేరు వచ్చింది అని చెప్పి ఆయన కిరీటం పెట్టడానికి వెళ్తే యేసు ప్రభు అన్నాడు, ఈ లోక రాజ్యం కొరకు నేను రాలేదు, నా రాజ్యం వేరు, నాకు ఈ లోక రాజ్యంలో ఉన్న ఈ రాజకీయాలు, ఈ సింహాసనాలు అవసరం లేదు, ఈ సింహాసనాలు అవసరం లేదా. సో కాబట్టి అంటే యేసు ప్రభు ఏ సింహాసనం మీద కూర్చొని ఆయన ప్రజల్ని మార్చలేదు. కేవలం దేవుడు ఇచ్చిన అధికారం ఏదైతే ఉందో, కుమారుడుగా వచ్చాడు, ఆయన చేయవలసిన త్యాగం చేశాడు, మరలా తిరిగి లేచేసి ప్రపంచమంతా రక్షణలోకి తీసుకొచ్చాడు ఆయన. ఓకే. అంటే యేసు ప్రభు తెచ్చినంత ప్రభావం ఒక సింహాసనం మీద కూర్చున్న వ్యక్తులు కూడా తేలేదు కూడా. ఓకే. ఇంకొకటి ఏంటంటే రాజులు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, కింగ్స్ ఉండాలి, లీడర్స్ ఉండాలి అనేది దేవుడు కాన్సెప్ట్ కాదు. ఓకే. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు ప్రజలందరూ అంటారు, నువ్వేమో వృద్ధుడు అయిపోయినావు, మమ్మల్ని ప్రవక్తగా నడిపించావు, బాగా నడిపించావు, నువ్వు గొప్ప ప్రవక్తవే, కానీ నీ కుమారులు సరిగా లేరు కాబట్టి నెక్స్ట్ మాకు ప్రవక్తలు లేరు, సో మాకు ప్రవక్తల బదులు మాకు రాజులు కావాలి, మమ్మల్ని నడిపించేవారని ప్రజలు రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసినప్పుడు సమూయేలు గారు వెళ్ళి యెహోవా దేవునితో మాట్లాడతాడు. ఏమని, మీరు ఇట్లా రిక్వెస్ట్ చేస్తారని, మరి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమనాలంటే, అంటే వాళ్ళు రాజుని అడుగుతున్నారంటే వాళ్ళు నిన్ను తిరస్కరించలేదుగా నన్ను తిరస్కరించారు. ఓకే. దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆయనే రాజుగా ఉండి వీళ్ళు నడిపించాలి, కరెక్ట్గా నడిపిస్తాడు. దేవుడికి స్వార్థం ఉండదు. అదే ఇప్పుడు మనం పొలిటీషియన్స్ని చూస్తుంటాం, అంటే వాళ్ళలో ఉన్నారని కాదు, బైబిల్లో రాస్తుంది, రాజులు ఏం చేస్తారంటే వాళ్ళ గురించే చూసుకుంటారు. ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని బానిసలుగా పెడతారు. వాళ్ళు బైబిల్లో క్లియర్గా ఉంటుంది అనమాట, వంటలు చేయడానికి, నీ రథాల ముందు పరిగెత్తడానికి చేస్తూ ఉంటారు. ప్రజలకేం మేలు చేయరు, వాళ్ళు కొద్ది మేలే ఉంటుంది. ఎక్కువ మేలు వారి కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు, వాళ్ళ సన్నిహితులకు ఎక్కువ మేలు చేసుకుంటారు. అందుకనే దేవుడు రాజులు అనేది వద్దన్నాడు అనమాట. సో రాజకీయము
వెళ్తే మంచిదే, కానీ రాజకీయం కంటే ఎక్కువ కూడా మనం దేవునిలో ఉండి ఇంకెక్కువ ప్రభావితం చేయగలం మనం. ఇప్పుడు దానియేలు గారు ఉన్నారు, ఆయన సింహాసనం మీద, అంటే ఆయనకు ఒక అధికారం ఉంది, కానీ ఆ అధికారం కంటే ఎక్కువ ఆయన దేవుని ముమ్మారు ప్రార్థించింది ఎక్కువ ఆయన కన్సిడర్ చేశాడు. ఆయన లీడర్షిప్ని ఎక్కువ వాడుకోలేదు, ఆయన దేవుని ప్రార్థనని ఎక్కువ వాడాడు. కాబట్టే ఆ నలుగురు రాజులకు కూడా ఆయన, అంటే నలుగురు రాజుల దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన. ఓకే. సో ఆ విధంగా రాజకీయంలో వెళ్తే తప్పేం లేదు, కానీ దానికంటే ఇంకా గొప్ప పని నువ్వు దేవుని ప్రార్థనలో ఉండి సహవాసంలో ఉండి నువ్వు ఇంకా గొప్ప పనులు చేయగలుగుతావు. ఓకే. రాజ శాసనాలు కొట్టివేయబడ్డాయి దానియేలు అధికారంలో ఉన్నందుకు కాదు, ప్రార్థన చేసినందుకు. ఇక్కడ బైబిల్లోనే ఉంది అది మనకి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల మీద, అందరి జ్ఞానుల మీద మరణ శాసనం అనేది విడుదలైంది. ఓకే. ఆ మరణ శాసనం ఎలా రద్దయింది? మరలా దానియేలు నేను అధికారంలో ఉన్నాను రద్దు చేయండి అని రాజు చెప్పే అవకాశం లేదు అక్కడ. వాళ్ళు ఏమన్నారంటే మాకు కొద్దిగా సమయం ఇవ్వండి, మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేసరికి దేవుడు జవాబిచ్చాడు, ఆ మరణ శాసనం రద్దు చేయబడింది. అది అంటే రాజకీయాలను ఎందుకు అనుకుంటున్నారంటే, అరే రాజకీయ నాయకులు ఏ లాస్ అని తీసుకొస్తారు, ఏమన్నా వాళ్ళు తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పరుస్తారేమో అని క్రైస్తవుల ఆలోచన, లేదా మన వారి ఆలోచన. కానీ దేవుడు కలిగిన వ్యక్తే గొప్ప వ్యక్తి. నేను ఒకసారి మరి ఇలా అడగడం జరిగింది దేవుని, ఏంటి ప్రభు అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట రాజకీయంలోకి వెళ్ళాలి. దగ్గర నేను ఒక 10 years నుండి ఒక ఎంపీ క్యాండిడేట్ అనమాట. ఆయనకి ఎవ్రీడే ప్రేయర్ చేస్తాను. వెరీ గుడ్. ఆయనకి రోజు నేను ప్రేయర్ చేస్తాను 6 o'clock ఎర్లీ మార్నింగ్ వెళ్ళి, రోజు ఆయనతో నాకు ప్రేయర్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది. సో ఆ విధంగా నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. ఓకే. ఒకసారి ఇంట్రెస్ట్ అనిపించి ఇంకా అడిగాను దేవుని, ప్రభా ఇట్లా రాజకీయంలోకి వెళ్తే ఎలా ఉంటుందంటే దేవుడు చెప్పాడు అసలు రాజులే వద్దన్నాను నేను. ఎందుకంటే రాజుల వల్ల ప్రజలకు మేలు ఉండదు, వాళ్ళ కుటుంబాలకే మేలు ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్, అంతే స్వార్థం చూసుకుంటారు. మనం అదే చూస్తున్నాం కదా, ఎక్కడైనా అదే జరుగుతుంటుంది. ఇంకొక పాయింట్ దేవుడు చెప్పింది ఏంటంటే, అహాబేమో రాజై ఉన్నాడు, ఆయన గొప్ప సైన్యం ఉంది. ఏలియా ప్రవక్త చూస్తే ఒక్కడే ఉన్నాడు. ఈ ఒక్క ఏలియా ప్రవక్తని ఇంత గొప్ప రాజు పట్టుకోలేకపోయాడంట. ఒక రాజు దాసుడు వచ్చి ఏలియా ప్రవక్తతో చెప్తాడు, నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్తున్నావు కదా, నిన్ను రాజ్యాలు వెతికారు, ప్రభుత్వాలు వెతికినాయి, ఎంతోమంది సైనికులు వెతికారు, కానీ దేవుడు, నువ్వు ఆత్మవశుడపై దేవుడిని వెళ్ళిపోయేవాడు. అంటే అక్కడ అర్థమైంది, మనకేమర్థమవుతుంది, ఒక దేశమంతా కలిసిన, ఎన్ని దేశాలు కలిసినా ఒక్క వ్యక్తిని పట్టుకోలేకపోయారు. అంటే నువ్వు ఒక దేవుడు లేకుండా ఒక దేశమై ఉన్నా వ్యర్థమే. ఒక గొప్ప అధికారంలో ఉన్నాడు ఆహాబు, కానీ అది సున్నాగా ఎన్నిక చేయబడింది. ఒక ప్రవక్త అయి ఉండి అరణ్యంలో ఉంటున్నాడు, ఆయన ఏ సింహాసనం లేదు, ఏ సైన్యం లేదు, ఏ అధికారులు లేరు ఆయన కింద, ఏ గుర్రాలు రథాలు లేవు, కానీ యెహోవాను కలిగి ఉన్నాడు కాబట్టి ఒక దేశం పట్టుకోలేకపోయింది, ఒక దేశాన్ని మార్చేశాడు ఆయన. వెరీ గుడ్, చాలా అద్భుతం అన్న. మీ యొక్క పాస్టర్ జీవితంలో ఉన్నాం చూస్తే ఆత్మవరాలు మీకు ఎప్పుడైనా, జస్ట్ ఆత్మవరాలు సంబంధించిన బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా మీకు దేవుడు కల్పించడం జరిగిందా? అంటే నేను 18 years ఉన్నప్పుడు, నేను ఆల్మోస్ట్ చాలా ఎక్కువ సమయం ప్రార్థనలో ఉన్నాను, ఒక 5 లేదా 6 గంటలు. ఆ సమయంలో ప్రార్థనలో ఉన్నప్పుడు నేను వాక్యం బాగా ధ్యానించాను, ఒక 6 hours ధ్యానించి ఇంకా బైబిల్ పక్కన పెట్టి ప్రార్థన చేద్దామని మోకరించేసరికి ఒక కరెంట్ షాక్ లాగా నాకు దేవుని అభిషేకం పొందుకున్నాను అనమాట. ఇక్కడ బైబిల్లోనే ఉంది మనకి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. సో అలాంటి అనుభవం 18 సంవత్సరాల ఉన్నప్పుడు జరిగింది, కానీ ఆత్మవరాల గురించి నాకు ఏం తెలియదు అప్పటికి. తర్వాత నేను ఒక సేవకుడు ఆ సమయంలోనే ఏలియా ప్రవక్త గురించి, ఆయన ప్రవచించడం గురించి, ఆయన ఆజ్ఞాపిస్తే అగ్ని రావడం గురించి నేను కొద్దిగా ఇన్స్పైర్ అయినా అనమాట. అరే మనం ఇలా కూడా ఉండొచ్చా, క్రైస్తవత్వంలో భక్తిలో ఇంత శక్తితో ఉండొచ్చా అని నేను తెలుసుకోగలిగాను. తర్వాత నేను ఎప్పుడైతే ఇంకా మినిస్ట్రీకి రావాలని 2013లో ప్రార్థనలో ఉన్నానో, ఇంకా నేను ఆశ పుట్టింది, నాకు ఆత్మవరాలు కావాలి, ఆత్మవరాల ద్వారా నేను ప్రజల్ని రక్షణలోకి తీసుకొని రాగలుగుతాను, ప్రజలకు మేలుకరంగా ఉంటుంది, దేవుని నామాన్ని మహింపరచగలుగుతాను. ఎందుకంటే యేసు ప్రభు కూడా మనకు అధికారం ఇచ్చిండు, రోగులను స్వస్థపరచడానికి, మృతులను లేపడానికి, దురాత్మలను పారదోలడానికి.
సో ఆశను బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. 2013లో ఒక 3 నెలలు ప్రార్థించిన తర్వాత నాలో ఆత్మవరాలు అనేవి మరి ప్రత్యక్షం అవడమై ఆరంభమైందనమాట. సో అప్పటి నుండి ఇప్పటివరకు 11 సంవత్సరాల వరకు ఆ స్వస్థతలు జరుగుతూనే ఉన్నాయి, ఆ అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ప్రవచనాల ద్వారా కూడా దీవించబడ్డారు. ఓ చాలా బాగుంది. చాలా సంతోషం అన్న అట్లా వినడం. సో యాజ్ ఎ పాస్టర్ లైఫ్గా మనము పాస్టర్ అనేసరికి సో డౌన్ టు ఎర్త్ ఉండాలి. సో బైబిల్ని పాటించాలి. బైబిల్ యొక్క పాటలను అయితేనేమి వాక్యాలు అయితేనేమి చాలా ధ్యానించుకుంటూ వెళ్తూ ఉండాలన్న. సో అన్న యాజ్ ఎ పాస్టర్గా మనం వాక్యాలు చెప్పాలన్నా సో బిలీవర్స్కి చాలా పాస్టర్లు చూస్తే అసలు బైబిలే చూడరు, టక 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 వద్యాలు చెప్పేస్తుంటారు, వాక్యాలు చెప్పేస్తుంటారు. అది నిర్గమకాండం అంటారు, ప్రకటనకాండం అంటారు, న్యూ టెస్ట్మెంట్ కంటే ఓల్డ్ టెస్ట్మెంట్ వస్తారు. సో మీరు ఎన్నిసార్లు బైబిల్ను ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదవడం జరిగింది? సో దాంట్లో మీకు నచ్చిన వాక్యాలు ఏంటి, దేవుని వాక్యాలు ఎక్కువ? అంటే బైబిల్ నేను ఆల్మోస్ట్ 3 times 4 times అంటే సంవత్సరానికి ఒక్కసారి లేదా 2 సార్లు అన్నా కంప్లీట్ అయిపోతుంటుంది. ఎందుకంటే కంపల్సరీ రెగ్యులర్ స్టడీ ఉంటుంది అనమాట. అంటే మనం ఉదయం లేగానే కంపల్సరీ ప్రార్థనతోనే మా దినచర్య ఆరంభం అవుతుంది. ఓకే, ఫస్ట్ ప్రార్థన చేసుకోవడం, వాక్యం ధ్యానించడం, అలా బైబిల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మరి నాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే అపోస్తుల కార్యములు ఏవైతే ఉంటాయో వాళ్ళు అద్భుతాలు చేయడం, వాళ్ళు సూచక్రియలు చేయడం, 1000 మంది రక్షణలోకి రావడం నాకు చాలా నచ్చింది అనమాట. నాకు నచ్చింది, నేను కూడా అంటే నచ్చింది కాబట్టి ఇక దాంట్లోనే కొనసాగుతుంటాను. ఓకే, యాజ్ ఏ క్రిస్టియన్స్ కానీ బిలీవర్స్ కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అంటారా అన్న? అంటే లవ్ మ్యారేజ్ అంటే జనరల్గా మనకు సక్సెస్ రేట్ ఏంటంటే లవ్ మ్యారేజ్ అంటే బైబిల్లో అయితే మనకి లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అనేది అంటే మనకైతే ఒక మాట అయితే ఉంది. అబ్రహాంకి అయితే దేవుడు చెప్పాడు ఏమనంటే, నువ్వు నీ జన్మల్లో ఉన్నవారిని చేసుకోవాలి, అన్యులు చేసుకోకుండా నీ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, నీ జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి నువ్వు చేసుకోవాలి. సో అన్యుల్ని చేసుకున్నప్పుడు అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అనేది ఎట్లా అవుతుంది? సో మన కుటుంబానికి కలిసిన వారు, మన పద్ధతులకు కలిసిన వారు, లేదా మన ఆచారాలకు కలిసిన వారు మనం ఎన్నిక చేసుకొని వివాహం చేసుకుంటాం. ఇప్పుడు ప్రేమ అన్నప్పుడు అక్కడ మన ఆచారాలు కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, మన పద్ధతులు కావచ్చు, మనవేవి ఉండవు. ఆ ప్రేమించిన టైంలో మంచిగా ఉండొచ్చు. ఓకే, ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో నడుస్తుంది, వివాహం అనేది 2 కుటుంబాల మధ్య నడుస్తుంది. సో మనకి ఆ ప్రేమలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. నువ్వు వివాహం చేసుకుని కుటుంబంలోకి వచ్చేసరికి నీకు ఆ కుటుంబ సంబంధమైన పద్ధతులు అవి నీకు అలవాటు ఉండవు కాబట్టి, వేరువేరుగా ఉంటాయి కాబట్టి డిఫరెన్స్ వచ్చి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. డూ యూ థింక్ మిరకల్ ఆర్ రియల్ ఆర్ ఫేక్? అద్భుతం అనేది ఎందుకంటే మనం ఇప్పుడు నేల మీద మనం ప్రతిరోజు చూసేదంతా కూడా అద్భుతమే. అంత పెద్ద ఆకాశము ఎక్కడ అంతమవుతుంది, ఎక్కడ ఆరంభమవుతుంది, అసలు వర్షం ఎలా వస్తుంది, మనకు అంటే సీజన్స్ ఏవైతే వస్తున్నాయో అంటే వాతావరణం చూసుకుంటే. ఇంకోటి అద్భుతాలు ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ అనొచ్చు, ఎయిడ్స్ అనొచ్చు, లేదా రకరకాల వ్యాధులు ఉంటాయి, సంతానాలు ఏమో ఉండొచ్చు. మనం ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి. ఎందుకంటే అప్పుడు ఆది కాలంలో యేసుప్రభు ద్వారా జరిగాయి, పాత నిబంధనలో కూడా అద్భుతాలు జరిగాయి. ఒక ప్రవక్త ప్రవచిస్తే, ఎలీషా ప్రవక్త ప్రవచిస్తే సంతానం లేని ఆమెకు సంతానం కలిగింది. కాబట్టి దేవుడు, ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, సంతానం యెహోవా ఇచ్చు బహుమానం. సో దేవుడి వల్ల అద్భుతం జరుగుతుంది. అది మనం దేవుని నామాన్ని బట్టి చేస్తున్నాం కాబట్టి అద్భుతం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. వాట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఇన్ అబౌట్ మిరకల్స్ నా పరిచర్లో చూసినప్పుడు, ఒకసారి ఒక క్యాన్సర్తో ఒక వ్యక్తి కాలుకి క్యాన్సర్ గడ్డ ఉందన్నమాట. ఆ నొప్పిని భరించలేక రాత్రంతా అతడు పడుకునేవాడు కాదు, చాలా ఇబ్బంది ఆయనకి. సో దేవుడు ఒకరోజు మరి ఏం చెప్పాడంటే, ఆ కణితి ఏదైతే ఉందో క్యాన్సర్ గడ్డ కంటికి కనిపిస్తుంది, దానికి ప్రేయర్ ఆయిల్ పెట్టి ప్రార్థన చేయమన్నాడు. సో ప్రార్థన చేయగానే
ఆ కన్నీతి మాయమైపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. సో అది మాయమైపోయింది. ఆ రోజు నుండి తను విశ్రాంతిగా నిద్రపోతున్నాడు. సో నా కళ్ళారా మరి ఎన్నో అద్భుతాలు నేను చూడడం జరిగింది. యేసునామములో ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు వెళ్ళిపోయాయి. నా దగ్గర వీడియోస్ కూడా, ఆ టెస్టిమనీస్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో దురాత్మలు వెళ్ళిపోవడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, మరి రోగాలతో వచ్చిన వారు, ఒక ఆయన అయితే ఎయిడ్స్ వ్యాధితో ఉన్నాడు. ఆయన్ని 2 మనుషులు పట్టుకొని వచ్చారు మన చర్చికి. పట్టుకొని వస్తే నడవలేని పరిస్థితి. ఆయనకు ప్రార్థన చేశాను. మరి యేసునామములో మరి స్వస్థ కలగాలని ప్రార్థన చేసినప్పుడు పరిగెత్తాడు. ఆయన ఒక్కడే పరిగెత్తడం, హాల్ అంతా పరిగెత్తాడు. ఇంకొక స్త్రీ కూడా చేతబడుల ద్వారా మరి రక్తం అంతా పోయి అసలు మొత్తం వంగిపోయి నడిచే కర్ర పట్టుకుంటే కానీ అసలు కర్ర పట్టుకుని కూడా అడుగు లేదు. అట్లాంటి పరిస్థితి ఆమె. దగ్గర 7 సంవత్సరాల నుండి ఎన్నో వైద్యాలు చేస్తారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆమె స్వస్థ కలగలేదు. మన మందిరానికి వచ్చిన తర్వాత ఆమెను 7 రోజులు ప్రార్థన చేశాను నేను. సో ఆ 7 రోజుల్లో ఆమె ఏ కర్ర లేకుండా సొంతగా నడవడం ప్రారంభించింది. సో ఆ విధంగా మరి ఎన్నో స్వస్థతలు, ఎన్నో అద్భుతాలు, మరి ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయడం జరిగింది. కాబట్టి ఈ 11 సంవత్సరాల పరిచర్యలో చాలా అద్భుతాలు చూశాను నేను నా కళ్ళారా. సో అన్న, మీ లైఫ్ స్టైల్ చాలా చెప్పారు కానీ మ్యారేజ్ కోసం చెప్పలేదు అన్న. అసలు మీ మ్యారేజ్ ఎప్పుడైంది, పిల్లలు ఏం చేస్తుంటారు? ఓకే, నా మ్యారేజ్ వచ్చేసి 2014 నవంబర్లో అయింది. ఇదే మంత్లో నవంబర్లో అయింది. సో అంటే మ్యారేజ్ గురించి కూడా, అంటే సేవలో ఉన్నాం, పరిచర్లో ఉన్నాం కాబట్టి మ్యారేజ్ గురించి కూడా బంధువులంతా కూడా భయపెట్టారు, కుటుంబీకుల బంధువులు కానీ. ఎందుకంటే సేవకులకు పిల్లనివ్వరు, మరి సేవ పరిచర్లో కష్టాలు ఉంటాయి కాబట్టి ఎవరు చేసుకోరని ఒక భయం అయితే పెట్టారు. కానీ దేవుడు మరి మంచి భార్య నాకు ఇచ్చాడు. తన పేరు షీలా. తను డాక్టర్, డెంటిస్ట్. సో తన క్లినిక్ ఉంది, తను క్లినిక్ రన్ చేస్తుంది, ప్లస్ పరిచర్లో కూడా ఉంటుంది, నాకు సహకరిస్తుంది పరిచర్లో కూడా. సో నాకు 2 పిల్లలు. పెద్ద పాప డెబోరా, తను 5th క్లాస్, 10 years తను. సో చిన్న పాప ఆలివ్, తను LKG, 3 years. ఓకే. సో పాస్టర్ గారు కూడా మాకు పిల్లలేని సమయంలో కూడా ఎన్నోసార్లు వచ్చి ప్రేర్ చేసేవాళ్ళు, ఆయిల్ అన్నిటి చేసేవారు. సో చాలాసార్లు నా ఎక్స్పీరియన్స్ పాస్టర్ గారితో నాకు చాలా ఉంది. ఎప్పుడైతే నాకు పిల్లలు లేని ఏజ్లో 2018, 19, 20 వరకు కూడా పాస్టర్ గారు వచ్చేవాళ్ళు, మా ఇంటికి ప్రేర్ చేసేవాళ్ళు. సో ఎంతో కృతజ్ఞతనే ఉన్నాయి పాస్టర్ విషయంలో నేను. సో అలాగన్నా ఇప్పుడు మీరు మంచి దేవుని సేవలో ఉన్నారు, సో సిస్టర్ గారి సేవలో ఉన్నారు, పిల్లలు, సో అంతా బాగుంది. ఇంకా మీకు ఏదైనా వెళ్తే అనిపిస్తుంది అన్న, ఇంకేదైనా చేస్తే బాగుంటుంది సేవలోనే, ఇంకేదైనా హెల్పింగ్, లైక్ వేరే మినిస్ట్రీ స్టార్ట్ చేయడమో, లేదంటే టు స్టార్ట్ ఏ హాస్టల్స్ లైక్ దట్, డూ హ్యావ్ ఎనీ ఐడియా? నాకు చారిటీ ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని ఆశ ఉంది. ఓకే. ఎందుకంటే యాక్చువల్గా నా మినిస్ట్రీ అనేది చారిటీతోనే స్టార్ట్ అయింది. 2012లో నేను మా మల్కాజిరిలో ఎవరైతే బయట ఆడుకునే వాళ్ళు ఉంటారో లేదా ఆహారం లేకుండా ఉంటారో, 2 పూటలు మధ్యాహ్నం 40 మందికి, రాత్రికాలం 40 మందికి వండించి ప్యాకెట్స్ పంచేవాను అనమాట. దగ్గర కొన్ని నెలలు పంచాను నేను, 6 నెలలు. వెరీ గుడ్. ఆ పంచే సమయంలోనే ఒక వ్యక్తి కాలు వాసుంది. అప్పుడు మరి ప్రార్థన చేయాలని ప్రేరేపణ వచ్చింది, ప్రార్థన చేశాను. తర్వాత నెక్స్ట్ వెళ్ళేసరికి ఆ వాపు తగ్గిపోయిందన్న. చారిటీతో స్టార్ట్ అయింది. దగ్గర 80 పీపుల్కి రోజు నేను ఫుడ్ పెట్టాను. ఉద్యోగం చిన్నదే, ఆదాయం తక్కువే, కానీ ఆశ ఉండేది నాకు. కాబట్టి నా జీతం అంతా కూడా నేను పెట్టి అక్కడ వీధుల్లో ఉన్న పేదవారిని పోషించడం జరిగింది. సో ప్రజెంట్గా ఈ సేవతో పాటు ఆ పరిచర్య కూడా చేయాలనేది నా ఆశ. చాలామందికి ఫౌండేషన్ త్రూ చాలామంది స్త్రీలను చూస్తున్నాం, వాళ్ళకు కుటుంబం కొరకు ఏదో ఒక చేయాలని ఉంది, లేదా భర్తలు చనిపోయి ఉన్నారు, భర్తలు వదిలిపెట్టి ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ ఆధారం లేదు, పిల్లలు కష్టపడుతున్నారు. సో అలాంటి విధవరాలకు కావచ్చు, లేదా తల్లిదండ్రులు లేని వారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది నా ఆశ. వెరీ గుడ్ అన్న, మీ యొక్క ఆశ కంపల్సరీ దేవుడు తీర్చాడు అనుకుంటున్నాను. సేవకులు ప్రార్థన చేస్తే సకలం సాధ్యం. అది మీరు చేయడమే ఆలస్యం, దేవుడు దానికి ఇస్తూనే ఉంటాడు అన్న. చాలా సంతోషం అన్న. సో అన్న, ఇది ప్రసాదం అనుకుందాం అన్న, దేవుని హిందూ గుళ్ళలో ప్రసాదం అనుకున్నాం. ఓకే. సో ఈ ప్రసాదాన్ని
సో మన యొక్క క్రిస్టియన్ సహోదరులు కానీ తినొచ్చా తినకూడదా, తింటే ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు క్రిస్టియన్ సహోదరులు? అంటే జనరల్గా మనకి నూతన నిబంధనలు అయితే ఓకే పౌలు గారు ఏం చెప్పారంటే అపవిత్రమైనది ఏదీ లేదు. ఓకే, నువ్వు ప్రార్థన చేసుకొని ఏదైనా తినొచ్చు. ఓకే, ఎందుకంటే అది ఆహారమే, అది మనుషుల ఆలోచన బట్టే. ఇప్పుడు అదే ఆహారంగా తినొచ్చు, అదే మనం ప్రసాదంగా అనుకొని తినొచ్చు. ఓకే, సో ప్రసాదం అనగానే రుచి ఏం మారదు. ఓకే, అంతే కదా, ప్రసాదం రుచి ఏం మారదు, దాని రంగేం మారదు, దాని తత్వమేం మారదు, మన ఫీలింగ్ అంతే అది. ఓకే, సో నువ్వు ప్రసాదంగా తీసుకుంటే ప్రసాదంగా ఉంటుంది, నువ్వు ఆహారంగా తీసుకుంటే ఆహారంగా ఉంటుంది, అంతే కదన్నా. సో ఒకవేళ నువ్వు అన్యుల్ని రక్షణలోకి తీసుకొచ్చే పరిస్థితి ఉందనుకో, నువ్వు ప్రార్థన చేసుకుని తిన్నావు అనుకో, వాళ్ళు మన వాళ్ళు అనుకుంటారు. అవునన్నా, నేను సడన్గా ఫేస్ చేస్తాను నేను కూడా. వద్దు వద్దు అన్నావు అనుకోండి, ఒక వ్యతిరేకత వస్తుంది. అవునన్నా, కానీ పౌలు గారు ఏం చెప్పారంటే, నీ సహోదరికి ఏదైనా ఇబ్బంది కలిగించేది ఉంటే, ఇబ్బంది కలిగించేది నువ్వు ఒక ఆత్మను సంపాదించాలి, ఆ సమయంలో నువ్వు ప్రార్థించుకొని తిన్నా తప్పేం లేదు, ఎందుకంటే అది ఆహారమే. అవునన్నా, ప్రసాదం అనగానే ఏం వేరే విధంగా ఏం మారిపోతుంది. అవునన్నా, సో మన పని ఏంటంటే ఒక ఆత్మను రక్షించాలి, ఇతరులని దేవునిలోకి రక్షణలోకి తీసుకుని రావాలి. కాబట్టి అది తిన్నా దాంతో పెద్ద మనకేమీ ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఇది మనిషి చేసిన రైసే. అవును, అలాగే ఇప్పుడు మన అమ్మలో అక్కలో వండాల్సింది అంతే అంతే అంతే. సో తినే దగ్గర తినేటప్పుడు దీన్ని పెట్టే యొక్క స్థలం ఏదైతే చేసేది మనుషులే, దేవుడు దీన్ని సృష్టించండు. అవును, సో దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తింటారు. సో అవును, ఇది పెట్టే ప్లేస్ని బట్టి దీని యొక్క వాల్యూ పెరిగిపోతుంది. అంతే 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 అంతే. సో ఇది కొందరేమో ప్రసాదంగా తీసుకుంటారు, కొందరు అవును, మనమేమో జనరల్ గా ఇంట్లో వండేసుకొని తినేసుకుంటాం. అవును, సో దీన్ని పెట్టే ప్లేస్ ని బట్టి దీనికి వాల్యూ పెరుగుతుంది కాబట్టి. సో మన వాళ్ళు జనరల్ గా అయితే తీసుకోవచ్చు అంటారు. తీసుకోవచ్చు అంటే అది ప్రసాదంగా తీసుకోవాలనేది కాదు. ఒకవేళ నీకు అలాంటి పరిస్థితి వచ్చింది, నేను ఎవరన్నా బలవంత పెడుతున్నారు అనుకో, తీసుకుంటే తప్పేం లేదు, దానివల్ల నీకు ఏమీ కాదు. ఓకే, నువ్వు ఒక ఆత్మను రక్షించిన వాడిగా అవుతావు, ఎందుకంటే వాళ్ళతో సమ్మతిస్తున్నావు కాబట్టి. ఓకే, ఇది నేను జనరల్గా మా ఫ్రెండ్స్తో వాళ్ళతో కంపల్సరీ నేను ఫేస్ చేస్తున్నాను ఈ విషయం. సో నా ద్వారా కూడా కొందరు వేరే ప్రసాదం తీసుకో అనగానే ఇక నేను కొన్ని చోట్ల ఇచ్చేసారు నీకు, నువ్వు రిజెక్ట్ చేస్తే వాళ్ళు అభ్యంతర పడతారు. అభ్యంతర పడొద్దు అంటే నువ్వు తీసుకోవచ్చు. సో నేను చాలా ముఖ్యంగా ఏంటంటే పాత నిబంధనలు దేవుడు చెప్పేవాడు, అవును, వాటికి సంబంధమైన నువ్వు ఏమి తీసుకోవద్దు తినొద్దు. కానీ ఎప్పుడైతే నూతన నిబంధనలకు వచ్చి అప్పుడు ఒక దేశం గురించే ఉండేది దేవుడికి. ఇప్పుడు ప్రపంచం అంతా కావాలి. అవును, ఇప్పుడు ప్రపంచం అంతా కావాలంటే వారికి వ్యతిరేకించి నువ్వు వారిని సంపాదించలేవు. ఓకే, సో అట్లా అని చెప్పి మొత్తం మనము వాళ్ళతో అంటే మునిగిపోవాలి, వాళ్ళ అలవాట్లన్నీ కాదు, కానీ ఇది ఆహారం కిందికి వస్తుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ అట్లాంటిది ఏమైనా చేస్తే మనం తీసుకున్నా తప్పేం లేదు. సో దేవుడు చేసింది కాబట్టి, దేవుడు ఇచ్చిందే కాబట్టి, దేవుడు ఇచ్చిందే. సో అన్న ఫైనల్గా చాలా విషయాలు మనం దేవుని కోసం తెలుసుకున్నాం అన్న, మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. మోజెస్ కోసం మోజెస్ యొక్క లైఫ్ స్టైల్, ఆదాం అవ్వ కోసం లైఫ్ స్టైల్ వాళ్ళు ఎలా పొందుకున్నారో. సో ఫైనల్గా ఈ ప్రపంచ యావత్తుకి మీ యొక్క యాజ్ ఏ పాస్టర్గా బైబిల్ సంబంధించిన వాక్యాలు కానీ ఇంకేమైనా కానీ అన్యులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారన్న ఇంకా ఫైనల్గా మీ యొక్క మాటల ద్వారా? అంటే జనరల్గా ఏంటంటే మనుషులకు సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఎవరో ఒకరు నడిపించే వాళ్ళు కావాలి, దేవుడు ఎవరనే ప్రశ్న ఉంది. సో మీకు అలాంటి ప్రశ్న ఉన్నప్పుడు అంటే యేసు ప్రభు అని కాదు, మీరు మా సమస్యలు తీర్చే దేవుడు ఎవరు అన్నప్పుడు ఖచ్చితంగా యేసు ప్రభు మరి గొప్ప జవాబుగా మీకు దర్శనం అవుతాడు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అన్ని దేశాల్లో మరి గొప్ప దేవుడు ఎవరంటే యేసు ప్రభు అంటారు. ఎందుకంటే అన్ని పద్ధతుల కంటే కూడా యేసు ప్రభు సంబంధించిన పద్ధతి అంటే యేసు ప్రభు పాపుల కొరకు లేదా మనుషుల కొరకు ఆయన చనిపోయాడు, త్యాగం చేశాడు. ఆయన త్యాగం చేసి రక్షించుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా తమ సొంత పిల్లలు అపాయంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు రక్షించుకుంటారు. ఇప్పుడు జనరల్గా మనము కొత్తగా ఒక వింటున్నాం, ఐబొమ్మ అనే ఆ వ్యక్తి, ఇమ్మడి రవి అనే వ్యక్తి కేసులో ఇరుక్కుంటే తండ్రి ఏడుస్తున్నాడు. ఆయన దృష్టిలో అదేంటి, చట్టం దృష్టిలో అక్రమమే, కానీ తండ్రి ప్రేమ ఏం చేస్తుంది, అతను రక్షించుకోవాలి, అతనికి క్షమించండి అని అడుగుతున్నాడు. అతనికి చేసిన తప్పే కానీ క్షమించండి, అది తండ్రి ప్రేమ.
వాడు యేసు ప్రభువులో ఏంటంటే తండ్రి ప్రేమ. నువ్వు పాపంలో పడిపోయావా, బాధల్లో పడిపోయావా, చిక్కుల్లో పడిపోయావా, రోగాల్లో పడిపోయావా, వ్యాధుల్లో పడిపోయావా, నువ్వు ఎక్కడ పడిపోయినా సరే ఆయన నీ నిజమైన తండ్రి కాబట్టి, నిన్ను సృష్టించుకున్న సృష్టికర్త కాబట్టి ఆయన నిన్ను రక్షించుకుంటున్నాడు. సో నేను ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ చెప్పేది ఇదే, మీరు మరి యేసు ప్రభుని మీ తండ్రికి అంగీకరించవచ్చు. మీకు కావాల్సిన విషయాలను మీ తండ్రితో ఎలా మీరు చెప్పుకుంటారు, మీ తల్లితో ఎలా చెప్పుకుంటారు, అలా మీరు మరి యేసు ప్రభుతో మీరు చెప్పుకోవచ్చు. సో మీ జీవితంలో ఏదైనా పొరపాట్లు జరిగినా, బాధలు వచ్చినా, నిరాశలు వచ్చినా నాకు ఎవరో సహాయం కావాలని హృదయంలో అనిపిస్తూ ఉంటుంది. వెతుకుతూ ఉంటాం మనం. మీరు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో ఆయనే యేసయ్య. ఎందుకంటే యేసు అంటేనే రక్షకుడు కాబట్టి ఆయన నిజమైన రక్షకుడు. మరి మీరందరూ కూడా అంగీకరించాలని మరి థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. చాలా థ్యాంక్స్ అన్న. చాలా మంచి వాక్యాలు కానీ, మీ టెస్ట్ మనీ కానీ, మీ సంఘం. సో అలాగే మీరు ఎక్కడ సేవ్ చేస్తున్నారు, ఆ అడ్రస్ కూడా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఒకసారి మన వాళ్ళకి. నా పరిచయం వచ్చేసి మల్కాజ్గిరిలో గౌతమ్ నగర్ క్యాథలిక్ భవన్లో మన ఆరాధన వచ్చేసి ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అక్కడ ప్రతి ఆదివారం ఉంటుంది. సో అన్న, మీరు ఎక్కడైతే సేవ చేస్తున్నారో అన్న, ఆ సేవ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి అన్న. ఎవరైతే అక్కడ సంఘంకు వెళ్ళని వాళ్ళు ఉంటారు కాబట్టి, మన దేవుని బిడ్డలు కావాలి, ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా ఆ మల్కాజ్గిరి సికింద్రాబాద్ చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా, పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఫ్యామిలీస్ కానీ, సో వాళ్ళు మిమ్మల్ని రీచ్ కావడానికి కానీ, మీ సంఘం రీచ్ కావడానికి కానీ ఒక డీటెయిల్స్ ఏమన్నా చెప్పండి అన్న. నా పేరు వచ్చేసి పాస్టర్ ఇనోక్ లాజరస్. నా మినిస్ట్రీ పేరు జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ వే మినిస్ట్రీస్, JCOWM. సో ఇది ఎక్కడంటే మల్కాజ్గిరిలో గౌతమ్ నగర్ క్యాథలిక్ భవన్ అనే హాల్లో మనము ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఒక సర్వీస్ అనేది ఇప్పుడు మనకు రన్ అవుతుంది. సో మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు, మీరు ఒక ఇతరుల సంఘాలకు మీరు అంటే మీకు సంఘం లేకుండా సహవాసం లేకుండా ఉన్నవారైతే మీరు ఈ సంఘానికి రావచ్చు. ఈ సంఘంలో మీరు పాలిభాగస్తులు అవ్వచ్చు. తద్వారా దేవుడి దీవెనలు మీరు పొందుకోవచ్చు. స్టీవెన్ గారు, మీకు ఆల్రెడీ ఈ ఫోటోగ్రఫీ అనే బిజినెస్ ఉంది. సో దాని ద్వారా మంచి ధనం సమకూర్చబడుతుంది. మీ లైఫ్ అనేది మంచిగా మీరు సెటిల్ అయిపోయారు. కానీ మీకు సడన్గా ఈ పాస్టర్స్ది లేదా సేవా పరిచయ సంబంధమైన ఈ భారం అనేది ఎలా వచ్చింది? మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? పాడ్కాస్ట్ చేయాలి సేవకులతో, ఆ సేవకుల సంబంధమైన పరిచర్య, ఆ భారాన్ని కానీ, ఆ బాధ్యతని కానీ ప్రజలకు కూడా నేను తెలుపాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇది దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడా? ఎలా వచ్చింది మీకు? సో అన్న, నేను కూడా చాలామంది ఇప్పుడు యూత్ అంతా కానీ, సో మినిమం ఈవెన్ నేను కూడా మినిమం 5 to 6 hours ఫోన్లోనే ఉంటాను. మన యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, రీల్స్లో కానీ. అవును. సో చర్చెస్కి వెళ్ళాలన్న జనాలకి, పీపుల్కి ఏమైపోయిందంటే కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు. అవును. సో నేను కూడా చాలా ఈవెంట్లు చేస్తున్నా, చాలా పాడ్కాస్ట్లు కూడా చేస్తున్నా, సెలబ్రిటీస్ కానీ చాలా మంది చేస్తున్నా. సో వై డోంట్ ఐ స్టార్ట్ విత్ పాస్టర్స్. సో ఐఎమ్ ఏ క్రిస్టియన్. సో ఐఎమ్ ఏ ఫ్యామిలీ, ఐ హ్యావ్ ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఐ హ్యావ్ సమ్ ఫ్యూ కాంటాక్ట్స్. లెట్స్ గో విత్ పాస్టర్స్ అన్నట్టు. ఓకే. నాకు అలా ఒక దేవుడు అలా తలంపు కదిలి, ఓకే, సో మనం కూడా తెలిసిన పాస్టర్స్తోని మనం ఎందుకు దేవుని యొక్క సంబంధించిన వాక్యాలు కూర్చొని చక్కగా పాస్టర్ని కూర్చోబెట్టుకొని దేవుని కోసం తెలుసుకొని వాళ్ళ కష్టాలు, వాళ్ళ యొక్క సంతోషాలు కానీ, కొన్ని వాక్యాలు, దేవుని వాక్యము, వాళ్ళు ఎలా ఎదిగారో ఇదంతా కూడా మనం రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడితే కూడా కొందరికన్నా ఎప్పుడైనా చూస్తున్నప్పుడు మన వీడియో కనిపించిన ఇది ఏదో కొత్తగా ఉంది అని చూసినా ఒకరు రక్షణ పొందినా చాలన్నట్టు ఆలోచనతోని ముందడుగు వేయడం జరిగిందన్న. ఓకే. సో ఆ ఆలోచనతోని ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడం జరిగిందన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫస్ట్ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. మీరు ఇంత అంటే సేవ భారం మీకు కూడా ఉంది. ఒకవైపు మీకు అంటే వ్యాపారంలో బిజీగా ఉన్నా కూడా, ఆ బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా సేవలో పాలిభాగస్తులు అవ్వాలి, సేవకులకు సహకారంగా ఉండాలి, ప్లస్ ఆత్మల రక్షణకు కూడా నేను సహకరించాలన్న ఆశతో మీరు ఇది కంటిన్యూ చేస్తున్నారు. అంతేనా? అంతే. బైబుల్ అనగా నేను చెప్తారన్న, బైబుల్ 1 word, రక్షణ మార్గం. ఓకే. అబౌట్ యువర్ వైఫ్, షీ లైక్ సపోర్టివ్. ఓకే. థింగ్స్ యు ఆర్ లూజింగ్ ఇన్ లైఫ్ అంటే ఏం చెప్తారన్న? క్రియేటివిటీ. సో విచ్ సిటీ డూ యూ లైక్ అన్న? ఢిల్లీ. వెరీ గుడ్ అన్న. విచ్ ఫుడ్ డూ యూ లైక్ అన్న? బిర్యానీ. వెరీ గుడ్. ఫ్యామిలీ అనగానే ఏం చెప్తారన్న? ఫ్యామిలీ అనగానే ఏం చెప్తారు? ఫ్యామిలీ
ఆఫ్టర్ గాడ్ ఫ్యామిలీ ఈజ్ అ గ్రేట్ జాయ్. సో మీ సక్సెస్కి మార్గం ఏంటన్నా? మీరు సక్సెస్ అవ్వడానికి కారణం అన్నిట్లో ప్రతిదీ అవును. సో మెయిన్ మోటో ఏంటన్నా? లైఫ్ మోటోనా? ఎస్. సో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణలో నేను పాలుభాగస్తున్న అవ్వాలని. వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ అన్న? స్పిరిచువల్ అనగానే ఏం చెప్తారు? స్పిరిచువల్ అంటే ప్రేయర్. ఓకే. స్టిల్ గోల్ ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. వీళ్ళంత మట్టుకు ఆల్రెడీ సేవ చేస్తున్న వాళ్ళకి నేను పాలుభాగస్తున్న అవ్వాలి. హూ ఈజ్ యువర్ ఫ్యూచర్ ఫాదర్ అన్న? శ్యామ్ కిషోర్ గారు. థ్యాంక్ యూ. శ్యామ్ కిషోర్ అనగానే ఒకలాంటి గూస్ బంప్స్ ఉంటాయి మా అందరిలో. ఎందుకంటే ఆ పాస్టర్ గారు సేవ చేసేది అంత పెద్ద సేవ. అవును. అయ్యగారు ఎక్కడో ఉంటారు కానీ స్క్రీన్స్లలో కూడా నేను రెగ్యులర్గా అక్కడ అప్పుడప్పుడు చూస్తుంటాను. అల్వల్లో కానీ, వరంగల్లో, విజయవాడలో చాలా చోట్ల స్క్రీన్స్ ఉంటాయి. అవునండి. సో అక్కడ నుంచి కూడా చూస్తూ ప్రే చేస్తాడు. చాలా మంది సాక్ష్యాలు మళ్ళీ నెక్స్ట్ కూడా వింటాము. చాలా అద్భుతం. ఆ పాస్టర్ గారి ద్వారా మీరు కూడా చూడడం సంతోషం. అంటే నేను సేవ చేయాలని ఆశ నాకుంది. ఎస్. సేవకు ఎలా ముందు కొనసాగాలో నాకు తెలియదు. ఒక మీటింగ్ మాత్రం పెట్టాను. ఓకే. సో అనుకోకుండా నేను శ్యామ్ కిషోర్ గారిని కలవడం జరిగింది. తను చెప్పాడు, నువ్వు సేవ ఇంత శ్రద్ధ నీకుంది కాబట్టి నేనే నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాను. 5 years తను సపోర్ట్ చేయడం జరిగింది. సో అలా నేను ఆల్మోస్ట్ 11 years వరకు సేవలో కొనసాగాను. వెరీ గుడ్ అండి. సో ఆయన టీచింగ్స్ అవ్వచ్చు, ఆయన అంటే బ్రాంచెస్ పెడుతూ ఎంతో వేల మంది ఆత్మల్ని ఇన్స్పైర్ చేయడం అనేది చాలా నచ్చి నేను కూడా సేవలో కొనసాగడం జరిగింది. బైబిల్లో చాలా అధ్యాయాలు ఉన్నాయన్న. చాలామంది గొప్ప గొప్ప ప్రవక్తలు రాశారు. విచ్ డూ యూ లైక్ అన్న వర్డ్ ఇన్ బైబిల్? బైబిల్లోనే ఎస్, బైబిల్. యెహోవా నమ్ముకున్న వారు సియోను కొండ వలె స్థిరంగా ఉంటారనేది నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఓకే. ఫస్ట్ ఎపిసోడ్ చాలా మంది చూశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఆల్మోస్ట్ 600+ మంది చూడడం జరిగింది అండ్ 184+ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇంకా కూడా చూడండి, ఈ ఎపిసోడ్ కూడా చూడండి, ఇతరులకు కూడా షేర్ చేయండి, అన్యుల ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని వాక్యాలు చూస్తారు, తెలుసుకుంటారు. సో వాళ్ళు కూడా దేవుని ద్వారా బ్లెస్ అవుతారు. ఆ బ్లెస్సింగ్ మీకు కూడా వస్తుంది. థ్యాంక్ యూ. టెస్టిఫై టాక్స్ విత్ స్టీవెన్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసము బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి మీ బంధువులకి, మీ స్నేహితులకి, మరి మీ సంఘంలో ఉన్న తోటి వారికి ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది మంచి మంచి ప్రశ్నలకి జవాబులను, క్రైస్తవంలో మంచి ప్రశ్నలకు జవాబులను, మరి మంచి సేవకులను తీసుకొని వచ్చి మరి మీకు క్రైస్తవత్వానికి కావాల్సిన విలువైన వాక్యాలు ఇక్కడ మనం వినబోతున్నాం. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా మీరు స్ప్రెడ్ చేయండి. ప్లీజ్ వాచ్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.